రిషికొండ పైన మాయామహల్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము దిగమింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది. ఆయన పెదవుల పైన పేదల మాట, దయచేసి వినాలి మాట. జగన్మోహన్ రెడ్డి గారి పెదవుల పైన పేదల మాట, మనసులో మాత్రం శివుల మూట, ధనవంతుల బాట. పెదవి పైన పేదల గురించి, తానేలో పేదల పక్షపాతి అయినట్లుగా, కానీ అతని మనసులో, అతని అంతరంగంలో మాత్రం శివుల మూట, ధనవంతుల బాట. అందుకే అతను అనుకున్నాడు తన పదవి శాశ్వతం అనుకున్నాడు. దాదాపు 25-30 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన ఆయన నిర్మించింది. ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది 500 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు. మన భారతదేశ పార్లమెంటు నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే 700 కోట్లు ఖర్చు అయింది దానికి, పార్లమెంటు భవనానికి. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే, పేదలందరూ కూడా అలవాల్సిన అలవాడుతుంటే, ఒక్క పేదవారికి కూడా ఇల్లు కట్టకుండా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషికొండ పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్, అదొక మాయామహల్. తన భార్య తాను నివసించడం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి, ప్రజాధనాన్ని వెచ్చించి అంత మహల్ కడుతున్నారు. ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏమి క్షణానికి మాట్లాడు, ఎందుకో మహల్ కడుతున్నారు, ఎందుకో బంగళా కడుతున్నారు, ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి. అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి 1వ తారీఖున మొన్న దాన్ని తూతూ మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫెన్సింగ్ చేశారు.